హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మా క్విక్ రివిజన్ 360 నుంచి శుభాకాంక్షలు అండి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోనూ పోటీ పరీక్షలకు సంబంధించి చరిత్ర బోధనలో 15 సంవత్సరాల అనుభవం కలిగి విద్యార్థి లోకంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న హిస్టరీ నాగరాజ్ సార్ గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇటీవలే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్లో గతంలో ఉన్న ఆధునిక భారతదేశ చరిత్రకు అదనంగా ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రను యాడ్ చేయడం అభ్యర్థులందరికీ తెలిసిన విషయమే. ఈ సెషన్లో మనం ఈరోజు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎగ్జామ్స్లో విద్యార్థులకు ఉండే డౌట్స్ క్లారిఫై చేయడంతో పాటు అంటే ఇండియన్ హిస్టరీలో ఎక్కువ స్కోర్ చేయడానికి మెలకువలు ఏ విధంగా తెలుసుకోవాలో నాగరాజ్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ యూ సార్. ఆర్ యూ రెడీ సార్? ఇటీవల ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్లో ఆధునిక భారతదేశ చరిత్రతో పాటు ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రను యాడ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే అవుట్ అవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఫుల్ కోర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి గాను ఫుల్ కోర్స్ మన క్విక్ రివిజన్ 360 యాప్లో అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ను కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో టీచ్ చేయించడం జరిగింది. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 150 మార్క్స్ సంబంధించిన ఈ కోర్సు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మొత్తము కూడా హైలీ అప్డేటెడ్ క్లాసెస్ అండి. రీసెంట్గా రికార్డ్ చేసినటువంటి అప్డేటెడ్ క్లాసెస్ ఇవి. సో కాబట్టి ఈ కోర్స్ మొత్తము కూడా మనకి ఓన్లీ 369 రూపీస్కి మాత్రమే మీకోసం ఇవ్వడం జరిగింది. ఈ 369 రూపీస్ ఆఫర్ అనేది మనకి ఓన్లీ ఎన్ని డేస్ అవైలబిలిటీలో ఉంటుందంటే ఓన్లీ 5 డేస్ మాత్రమే. సో ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. డిసెంబర్ 12th వరకు మాత్రమే. ఓకేనా? కాబట్టి ఈ కోర్సును మీరు అవైలబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్విక్ రివిజన్ 360 అని టైప్ చేస్తే యాప్ మీకు కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి క్లాసెస్ వినండి. ముందుగా క్విక్ రివిజన్ తరపు నుండి మరోసారి విద్యార్థులు కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఇటీవల ప్రకటించినటువంటి గ్రూప్ 2 ఏపీపీఎస్సీ సిలబస్లో ప్రాచీన మధ్యయుగాలను కూడా కలపడం అనేటువంటి జరిగింది. గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో కేవలం ఆధునిక భారతదేశ చరిత్రను మాత్రమే సిలబస్లో పొందుపరిచారు. కానీ ప్రాచీన మధ్యయుగాలు లేకపోవడం వల్ల భారతదేశ చరిత్ర సంస్కృతిని అర్థం చేసుకోవడం కష్టమవుతుందనే ఉద్దేశం చేత ప్రాచీన మధ్యయుగాలను కలిపి మొత్తంగా స్క్రీనింగ్ టెస్టులో అంటే ప్రిలిమ్స్లో 30 మార్కులను చరిత్ర కోసం కేటాయించడం అనేటువంటి జరిగింది. ఓకే. మీరు ఏపీపీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సరళిని ఒకసారి పరిశీలించినట్లయితే ఏ సబ్జెక్టుకు లేనటువంటి పాత్ర ప్రాధాన్యత చరిత్రకు కల్పించారు. అంటే స్క్రీనింగ్ టెస్టులో 30 మార్కులు, మెయిన్స్లో ఏపీ హిస్టరీకి 75 మార్కులు. మరే సబ్జెక్టుకు లేనటువంటి ప్రాధాన్యత కేవలం చరిత్రకు మాత్రమే కల్పించడం జరిగింది. ఎందుకు చరిత్రకు పోటీ పరీక్షల్లో ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ప్రతి ఉద్యోగ అభ్యర్థి కూడా తన దేశ చరిత్ర, తన దేశ సంస్కృతి, తన ప్రాంత సంస్కృతి, తన ప్రాంతం యొక్క చరిత్ర, తన ప్రాంతంలో జరిగినటువంటి జాతీయోద్యమ భావజాలం వీటన్నిటినీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఉద్యోగ అభ్యర్థి తన విధులను సక్రమంగా పరిపూర్ణంగా నిర్వహించగలుగుతాడు. అందుకే చరిత్రకు పోటీ పరీక్షలో అంతగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకో క్వశ్చన్ సార్. చాలామంది అభ్యర్థులు ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ను మార్క్స్ స్కోర్ సబ్జెక్ట్గా చూస్తుంటారు కదా, ఇది ఎంతవరకు నిజం సార్? ఇది 100% నిజం. ఎందుకంటే చరిత్రను ఒక్కసారి మనం బలంగా విశ్లేషణాత్మకంగా పరిపూర్ణమైనటువంటి సమాచారం నేర్చుకున్నట్లయితే అది ఎక్కడా కూడా మార్పుకు గురి కాదు. ఉదాహరణకి రాష్ట్ర విభజన జరిగిన ప్రతిసారి కూడా జాగ్రఫీ మారొచ్చు. అలానే ఎకనామిక్ సర్వే వచ్చినటువంటి ప్రతిసారి కూడా అంకెలు మారొచ్చు. రాజ్యాంగ సవరణ జరిగినటువంటి ప్రతిసారి కూడా ఆర్టికల్స్ మారొచ్చు. కానీ మారంది ఏదైనా ఉంది అంటే అది కేవలం చరిత్ర మాత్రమే. ఒక్కసారి పరిపూర్ణమైనటువంటి సమాచారంతో చరిత్రను మిత్రులు బాగా అర్థం చేసుకున్నట్లయితే, విద్యార్థులు బాగా వాటి గురించి పరిపూర్ణ సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఏ పోటీ పరీక్షలో అయినా కూడా ఎక్కువ మార్కులు సాధించడానికి
చరిత్ర మీకు హితోధికంగా దోహదపడడం అనేటువంటి జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇండియన్ హిస్టరీని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జనరల్గా వచ్చే సందేహం ఏంటంటే, హిస్టరీని కాన్సెప్ట్ బేస్డ్గా చదవాలా లేకపోతే ఫ్యాక్ట్ బేస్డ్గా చదవాలనేది సందేహం ఉంటుంది కదా, దాని గురించి వివరించండి. చరిత్రను ఎప్పుడూ కూడా పోటీ పరీక్షల కోణంలో అధ్యయనం చేస్తున్నప్పుడు రాజకీయ చరిత్రకు తక్కువ ప్రాధాన్యతనిచ్చి అలానే రాజకీయ చరిత్రను నిర్లక్ష్యం చేయకూడదు. రాజకీయ చరిత్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, సాహిత్య, కళారంగాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ఇటీవల ప్రశ్నాపత్రం యొక్క సరళిని మనం పరిశీలించినట్లయితే రాజకీయ చరిత్రకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు ప్రశ్నాపత్రంలో దాదాపుగా కనిపించడం లేదు. కేవలం సాహిత్యం మీద, పరిపాలన, ఆర్థిక స్థితిగతులు, ఆ కాలంలో ఆ రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు వారిచ్చినటువంటి సమాచారం, ఆ సమాచారం ప్రకారం ఆ కాలం నాటి సామాజిక నేపథ్యం, వీటన్నిటి మీద ఎక్కువగా ప్రశ్నలు అడగడం అనేటువంటి జరుగుతుంది. అందుకే కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదివినప్పుడు మాత్రమే విద్యార్థులు పోటీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలామంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇండియన్ హిస్టరీని తులనాత్మకంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అంటుంటారు ఈ పోటీ పరీక్షల కోణంలో. అది ఎంతవరకు నిజం? అలా చేయడం వలన అభ్యర్థికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో పోటీ పరీక్షల్లో 15 సంవత్సరాలకు పైగా బోధనలో అనుభవం ఉన్నటువంటి నేను విద్యార్థులకు ఇచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి సూచన, సలహా ఏంటంటే, ఎప్పుడైనా చరిత్రను కంపారిటివ్గానే చదవాలి. అలా కంపారిటివ్గా చదివినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి మౌర్యులను చదవకుండా శాతవాహన అనేటువంటి ఏపీ హిస్టరీ మెయిన్స్లో ఉన్నటువంటి టాపిక్ను చదవడం సాధ్యం కాదు. మౌర్యుల పరిపాలనా విధానాలను కొద్ది మార్పులతో శాతవాహనులు పునఃప్రవేశపెట్టుకోవడం జరిగింది. అలానే భారతదేశ చరిత్రను, ఇటు మెయిన్స్లో ఉన్నటువంటి ఆంధ్రదేశ చరిత్రను ఎప్పుడూ కూడా అనుసంధానించుకుంటూ మాత్రమే చదవాలి, అంటే కంపారిటివ్గా మాత్రమే చదవాలి. ఉదాహరణకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజవంశాలకు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజవంశాలకు ఒక రకమైనటువంటి అనుసంధానమైనటువంటి కంపారిటివ్ స్టడీ తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు పరిపూర్ణమైనటువంటి సమాచారం వస్తుంది. దానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పగలను. హర్షవర్ధనుని పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధమత యాత్రికుడు హుయాన్సాంగ్. ఆయన రెండో పులకేశి పరిపాలనా కాలంలో బాదామి రాజ్యాన్ని, మొదటి నారసింహవర్మ పరిపాలనా కాలంలో పల్లవ రాజ్యాన్ని, కుబ్జ విష్ణువర్ధనుని పరిపాలనా కాలంలో తూర్పు చాళుక్య రాజ్యాన్ని సందర్శించాడు. అంటే హర్షవర్ధనుడు, రెండవ పులకేశి, మొదటి నారసింహవర్మ, కుబ్జ విష్ణువర్ధనుడు వీరందరూ సమకాలీన చక్రవర్తులు. అంటే ఉత్తర భారతదేశంలో పుష్యభూతి వంశం పరిపాలిస్తున్నప్పుడు కర్ణాటక ప్రాంతంలో బాదామి చాళుక్య రాజ్యం, తమిళనాడు ప్రాంతంలో పల్లవ రాజ్యం, కోస్తాంధ్ర ప్రాంతంలోని వేంగి అనేటువంటి ప్రాంతాన్ని తూర్పు చాళుక్య రాజవంశీకుల వారు పరిపాలిస్తున్నారు. సో ఇక్కడ కంపారిటివ్ స్టడీ అనేటువంటిది, తులనాత్మక అధ్యయనం అనేటువంటిది చరిత్రలో అత్యంత ముఖ్యమైనది. వాటికి విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకి ఆధునిక భారతదేశ చరిత్రను తులనాత్మకంగా చదవకపోతే, ఆధునిక భారతదేశ చరిత్రను కంపారిటివ్గా చదవకపోతే మీరు ఆధునిక భారతదేశ చరిత్రలో, ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం సాధ్యం కాదు. జాతీయోద్యమాన్ని అర్థం చేసుకునేటప్పుడు, జాతీయోద్యమ కాలం నాటి పరిస్థితులను చదివేటప్పుడు భారతదేశంలో జరిగినటువంటి భారతదేశ జాతీయోద్యమాన్ని అర్థం చేసుకుంటూనే ఆంధ్రదేశ జాతీయోద్యమాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి సమాచారం తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇక ముందుకెళ్తే, ముందుగా ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్రలో సిలబస్లో ఏ టాపిక్స్ని పొందుపరిచాలో చెప్పగలరా? ప్రాచీన భారతదేశ చరిత్రను అంటే ఏపీఎస్సి నిర్వహించేటువంటి గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్టులో మొదటి భాగంగా చరిత్రను కేటాయించడం జరిగింది 30 మార్కుల కోసం. ఈ 30 మార్కుల కోసం కేటాయించినటువంటి సిలబస్లో మనకు 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర,
మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ప్రాచీన భారతదేశ చరిత్రలో అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో సింధులోయ నాగరికత, ఆర్య లేదా వేదకాలం నాటి నాగరికత, మౌర్య సామ్రాజ్యం, అలానే గుప్త సామ్రాజ్యం, గుప్తానంతర యుగం అనేటువంటి టాపిక్స్ను, అంటే ఈ గుప్తానంతర యుగంలో హర్షవర్ధనుడు అనేటువంటి అంశం కూడా మనకు పొందుపరచడం జరిగింది. అవును సార్. సింధులోయ నాగరికతలో అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి సింధులోయ నాగరికతను? సో ఈ సింధులోయ నాగరికత భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి నాగరికతల్లో ఒకటి. ఎస్ సార్, అవును. 1921లో ఎప్పుడైతే సింధులోయ నాగరికత త్రవ్వకాలు ప్రారంభమయ్యాయో ఆనాటి నుండి ప్రపంచానికి భారతదేశంలో కూడా ఒక గొప్ప నాగరికత ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా తెలిసి రావడం అనేటువంటి జరిగింది. ప్రపంచంలో ఏ నాగరికత అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంతో ప్రారంభమై పట్టణ ప్రాంతాలుగా ఆవిర్భవిస్తాయి. కానీ సింధులోయ నాగరికత పరిపూర్ణమైనటువంటి పట్టణ నాగరికత. సింధులోయ నాగరికత మీద ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు, ఏ పట్టణం ఏ నది ఒడ్డున కేంద్రీకరించబడింది, ఆ పట్టణాన్ని ఎవరు, ఏ పురావస్తు శాస్త్రవేత్త త్రవ్వకాల ద్వారా వెలుగులోకి తీసుకుని వచ్చాడు, ఏ సంవత్సరంలో ఆ త్రవ్వకాలు నిర్వహించబడ్డాయి, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి సింధు పట్టణాలన్నీ, పాకిస్తాన్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి సింధు పట్టణాలన్నీ, సింధు ప్రాంతం యొక్క మొత్తం వైశాల్యం, ఏ ఏ పట్టణంలో ప్రత్యేకతగాంచినటువంటి త్రవ్వకాలలో బయటపడ్డాయి, సింధు నాగరికత ప్రజల యొక్క మత విశ్వాసాలేంటి, సింధు నాగరికతలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులేంటి, పరిపాలనా విధానం ఏంటి, సింధు నాగరికత పతనానికి గల కారణాలేంటి, ఆ కారణాలలో ఏ చరిత్రకారుడు ఏ కారణాన్ని గొప్పగా విశ్లేషించగలిగాడు, వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లయితే సింధులోయ నాగరికత మీద అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పడానికి, సమాధానం రాయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. పోటీ పరీక్షల కోణంలో ఆర్య నాగరికతను ఏ విధంగా చదవాలి సార్ అభ్యర్థులు? సింధులోయ నాగరికత బయటపడడానికన్నా ముందే భారతదేశంలో ఆర్య నాగులతోనే, అంటే ఆర్యుల రాకతోనే నాగరికత ప్రారంభమవుతుంది అని అనుకునేటువంటి వారు. ఆర్య నాగరికతలో ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు వేద సాహిత్యం మీద మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు చాలా స్పష్టంగా గుర్తించాలి. అంటే వేద సాహిత్యంలో మనకు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వీటిని శృతి సాహిత్యమని, అలానే స్మృతి సాహిత్యంలో వేదాంగాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు, వీటిని శృతి సాహిత్యంలో భాగంగా పిలుస్తాం. ఓకే సార్. సో ఈ శృతి స్మృతి సాహిత్యాలలో ఉన్నటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. వేద సాహిత్యంలో ప్రతి అంశం పట్ల పరిపూర్ణమైనటువంటి సమాచారంతో పాటుగా ఇటీవలి కాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకుంటూ వేద సాహిత్యాన్ని చదవాలి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మన భారత ప్రధానమంత్రి వర్యులు వసుదైక కుటుంబం అనేటువంటి పదాన్ని తరచుగా ఉపయోగిస్తున్నాడు. అవును సార్. ఈ వసుదైక కుటుంబం అనేటువంటి పదం మనకు మహా ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో అడిగినటువంటి పోటీ పరీక్షల్లో ఒక ప్రశ్న అడిగాడు, గాంధీ తన జీవితంలో ఎన్ని ఆశ్రమాలు నిర్మించుకున్నాడు అని. ఓకే సార్. గాంధీ తన జీవితంలో మొత్తం 4 ఆశ్రమాలు నిర్మించుకున్నాడు. 2 దక్షిణాఫ్రికాలో, 2 భారతదేశంలో. వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనకు 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఈ 4 ఆశ్రమ ధర్మాలకు అనుగుణంగా గాంధీ 4 ఆశ్రమాలు నిర్మించుకోవడం అనేటువంటి జరిగింది. అంటే వేద సాహిత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే గాంధీకి సంబంధించినటువంటి 4 ఆశ్రమ ధర్మాలను మనం అర్థం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. వేద సాహిత్యంలో, వేద నాగరికతలో వారి కాలం నాటి తొలివేద నాగరికత కాలం నాటి రాజకీయ పరిజ్ఞానానికి, మలివేద కాలం నాటి పరిస్థితులకు, తొలివేద కాలం నాటి స్త్రీ స్థితిగతులకు, మలివేద కాలం నాటి స్త్రీ స్థితిగతులకు, తొలివేద కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, మలివేద కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, వీటిని అంచనా వేసుకుంటూ తొలివేద కాలం నాటి పరిస్థితులకు, మలివేద కాలం నాటి పరిస్థితులకు విద్యార్థులు తేడా తెలుసుకుంటూ చదివినట్లయితే ఎక్కువ మార్కులు అడిగినట్టు ప్రతి ప్రశ్నకు మనం సమాధానం చెప్పడానికి, సమాధానం రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జైన బౌద్ధ మతాలను ఏ విధంగా ప్రిపేర్ అయితే అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది?
జైన బౌద్ధ మతాలను చదవడానికన్నా ముందు క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలం నాటి పరిస్థితులను విద్యార్థులు అర్థం చేసుకోవాలి. ఓకే సార్. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో బ్రాహ్మణాధిపత్యం పెరిగింది. ఈ బ్రాహ్మణాధిపత్యాన్ని ఖండించడం కోసం బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా క్షత్రియ కులాల వారు ఈ జైన బౌద్ధ మతాలను స్థాపించడం జరిగింది. ముఖ్యంగా జైన మతంలో జైన మత స్థాపనానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి? 24 మంది తీర్థాంకరుల్లో కొంతమంది తీర్థాంకరుల గురించి స్పష్టంగా చదివితే సరిపోతుంది. మొదటి తీర్థాంకరుడైన వృషభనాథుడు, వృషభనాథుని కుమారుడైనటువంటి గోమటేశ్వరుడు లేదా బాహుబలి, ఆ బాహుబలి విగ్రహం నిర్మించబడినటువంటి శ్రావణ బెలుగోళ ప్రదేశం, అలానే 23వ తీర్థాంకరుడైన పార్శ్వనాథుడు, పార్శ్వనాథుడు తన శిష్యులకు బోధించినటువంటి 4 సూత్రాలు, 24వ చివరి తీర్థాంకరుడైన వర్ధమాన మహావీరుడు, వర్ధమాన మహావీరుడు పార్శ్వనాథుడు బోధించినటువంటి 4 సూత్రాలకు జత కలిపినటువంటి బ్రహ్మచర్య అనేటువంటి సిద్ధాంతం, జైనమత సాహిత్యం, వివిధ రాజవంశీకుల కాలంలో ఆ రాజవంశ చక్రవర్తులు జైన మతానికి చేసినటువంటి సేవ, జైన మతం పట్ల ఎవరైతే సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారో వారు నిర్మించినటువంటి వివిధ ఆలయాలు, వీటన్నిటిని గురించి పరిపూర్ణంగా జైన మతం గురించి తెలుసుకోవాలి. ఓకే. కానీ జైన మతం కన్నా బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది కాబట్టి, అవును సార్, ఎగ్జాక్ట్ సార్. బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుని జీవితం, బౌద్ధ మత సమావేశాలు, బౌద్ధ మత నిర్మాణాలలో ముఖ్యంగా స్తూపాలు, ఆ స్తూపాలు ఉన్న ప్రాంతాలు, ఆ స్తూపాలకున్న ప్రత్యేకతలు, ఆంధ్రదేశంలో తెలంగాణ ప్రాంతంలో బౌద్ధ మతం పట్ల ప్రజలు అనుసరించినటువంటి విధానాలు, వీటన్నిటినీ ఖచ్చితంగా బౌద్ధ మతంలో మనం తెలుసుకున్నట్లయితే ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో బౌద్ధ మతం ఎంతగా ఉపయోగపడుతుందో ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో కూడా, అంటే ఏపీఎస్సీ నిర్వహించేటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా బౌద్ధ మతం మీకు అంతగానే ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. అందుకే కంపారిటివ్గా బౌద్ధ మతాన్ని జైన మతాన్ని చదివినప్పుడే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అవును సార్. ఇండియన్ హిస్టరీలో ఎక్కువ స్కోర్ చేయాలంటే మౌర్య సామ్రాజ్యాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్ అభ్యర్థులు? మౌర్య సామ్రాజ్యాన్ని చదవడానికన్నా ముందు క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో ఏర్పడినటువంటి 16 మహాజనపదాలను, ఈ 16 మహాజనపదాలనే షోడశ మహాజనపదాలు అని వ్యవహరిస్తారు. సంస్కృతంలో షోడశ అంటే 16 అని అర్థం వస్తుంది. ఈ 16 మహాజనపదాల్లో మగధ అత్యంత శక్తివంతమైనది. మగధ జనపదాన్ని హరియాంక, శిశునాగ, నంద రాజవంశీకుల వారు పరిపాలించారు. నంద సామ్రాజ్య పునాదుల మీదనే క్రీస్తుపూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యంలో రాజకీయ చరిత్ర కన్నా ముఖ్యంగా ఆధారాల మీద ఎక్కువగా ప్రశ్నలు అడగడం అనేటువంటి జరుగుతుంది. అంటే మౌర్య సామ్రాజ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి పురావస్తు ఆధారాలలో అశోకుని శిలాశాసనాలు, అలానే అశోకుని కాలంలో ముఖ్యంగా పురావస్తు త్రవ్వకాల్లో బయటపడినటువంటి స్తూపాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, మౌర్యుల పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి మెగస్తనీస్ ఇండికా అనేటువంటి గ్రంథంలో ఇచ్చినటువంటి వివరాలు, వివిధ గ్రీకు రచయితలు, వివిధ విదేశీ రచయితలు మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తమ తమ గ్రంథాలలో ఏ విధంగా పొందుపరిచారు, వీటన్నిటినీ చదువుకున్నప్పుడు మౌర్య సామ్రాజ్యంపై ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రతి పోటీ పరీక్షలో మౌర్య సామ్రాజ్యం గురించి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఎక్కువగా మౌర్యుల కళారంగం మీద, ఆ కాలంలో నిర్మించినటువంటి గుహల మీద, స్తూపాల మీద, అశోకుడు వేయించినటువంటి శాసనాల మీద, అశోకుని కాలంలో మౌర్య శిల్ప కళ మీద ఎక్కువగా ప్రశ్న అడగడం అనేటువంటి జరుగుతుంది. సో రాజకీయ చరిత్రకు తక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మౌర్యుల పరిపాలనా కాలంలో కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం ప్రకారం, మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథం ప్రకారం ఆ కాలం నాటి
సామాజిక నేపథ్యం, ఎస్ సార్. ఆర్థిక స్థితిగతులు Yes, sir. వీటిని అర్థం చేసుకున్నట్లయితే ఓకే. మౌర్యుల మీద అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు మనం సమాధానం గుర్తించేటువంటి విధంగా ఉంటుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండియన్ హిస్టరీలో అంటే భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని జనరల్గా స్వర్ణయుగం అని చెప్పేసి అంటుంటాం కదా. ఈ స్వర్ణయుగాన్ని అర్థం చేసుకోవాలంటే అభ్యర్థులు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి సార్? గుప్తుల కాలంలో అడిగినటువంటి ప్రశ్నలు పాత ప్రశ్నాపత్రాల సరళిని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఓకే. ఎక్కువగా సాహిత్యం మీద ప్రశ్న అడగడం అనేటువంటి జరుగుతుంది. ఓకే. స్వర్ణయుగం అంటే ఆ కాలంలో ప్రజల సామాజిక జీవన నేపథ్యం కానీ ఆ కాలం నాటి ఆర్థిక స్థితిగతులు కానీ మెరుగుపరచబడ్డం. గుప్తుల పరిపాలనా కాలంలో రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఉన్నటువంటి నవరత్నాలు కానీ నవరత్నాలు అని పిలువబడినటువంటి కవులు రచించినటువంటి గ్రంథాలు, ఓకే. అందులో కౌటిల్యుడు రచించినటువంటి గ్రంథాలలో నాటకాలేంటి, కావ్యాలేంటి, మౌర్యుల పరిపాలనా కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయాలు, మౌర్యుల కాలంలో మౌర్యానంతర యుగంలో గాంధార శిల్పకళ, ఓకే. మధురా శిల్పకళ, ఓకే. అమరావతి శిల్పకళల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భారతదేశ చరిత్రలో అంటే సిలబస్లో ఇచ్చిన టాపిక్లో చివరి టాపిక్ అయినటువంటి హర్షవర్ధనుడు అతని ఘన విజయాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. దీన్ని ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చండి అభ్యర్థులు? దీన్ని వివరించగలరా? ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు గుప్తానంతర యుగం అని పొందుపరచకపోయినప్పటికీ కూడా ఎస్ సార్. గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత భారతదేశంలో రాజకీయ విచ్ఛిన్నత జరిగి ఓకే. ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడు, బెంగాల్ ప్రాంతంలో గౌడ శశాంకుడు, కర్ణాటక ప్రాంతంలో బాదామి చాళుక్య రాజ్యం, తమిళనాడు ప్రాంతంలో పల్లవ రాజ్యం, ఓకే. సమకాలికంగా వాకాటక రాజ్యం, ఓకే. సమకాలికంగా తూర్పు చాళుక్య రాజ్యం ఆవిర్భవించడం జరిగింది. ఎస్ సార్. సో ఈ ఉత్తర భారతదేశంలో హర్షవర్ధనుడు పుష్యభూతి వంశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతని కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి హుయాన్ సాంగ్ ఇచ్చినటువంటి వివరాలు, అలానే హర్షవర్ధనుని ఆస్థాన కవి బాణుడు రచించినటువంటి హర్ష చరిత్ర, ఓకే. హర్షవర్ధనుడు స్వయంగా రచించినటువంటి ప్రియదర్శిని, రత్నావళి, నాగానందం అనేటువంటి గ్రంథాలు, హర్షవర్ధనుడు స్వీకరించినటువంటి బౌద్ధ మతం, ఆయన బౌద్ధ మతానికి చేసినటువంటి సేవ, హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్ అను పేరుతో నిర్వహించేటువంటి సర్వదాన కార్యక్రమం, ఓకే. హుయాన్ సాంగ్ అధ్యక్షతను నిర్వహించినటువంటి సర్వమత సమ్మేళనం, ఓకే. హర్షవర్ధనుని తర్వాత ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి సాహిత్యాభివృద్ధి, వీటిని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే హర్షవర్ధనుని మీద అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు మనం సమాధానం గుర్తించేటువంటి విధంగా ఉంటుంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి సందేహాలు, అదేవిధంగా అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పినారు. మీ అమూల్యమైన సమయాన్ని మా కిక్ రివిజన్ 360కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. చూశారు కదా యాస్ ఫ్రెండ్స్, నాగరాజ్ సార్ గారు చెప్పిన సూచనలు, సలహాలు పాటించండి ఎగ్జామ్స్లో. అంటే ఇండియన్ హిస్టరీ అనేది సార్ ఇప్పుడు చాలా వివరంగా వివరించినారు. సార్ చాలా బిజీగా ఉన్నప్పటికీ తన సమయాన్ని మనకి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నాగరాజ్ సార్ గారికి. అదేవిధంగా ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కిక్ రివిజన్ 360 యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా సలహాలు, సూచనలు అంటే ఏమైనా డౌట్స్ ఉంటే మా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే అవుట్ అవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఫుల్ కోర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి గాను ఫుల్ కోర్స్ మన క్విక్ రివిజన్ 360 యాప్లో అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ను కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో టీచ్ చేయించడం జరిగింది. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 150 మార్క్స్ సంబంధించిన ఈ కోర్సు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మొత్తము కూడా హైలీ అప్డేటెడ్ క్లాసెస్ అండి. రీసెంట్గా రికార్డ్ చేసినటువంటి అప్డేటెడ్ క్లాసెస్ ఇవి. సో కాబట్టి ఈ కోర్స్ మొత్తము కూడా మనకి ఓన్లీ 369 రూపీస్కి మాత్రమే మీకోసం ఇవ్వడం జరిగింది. ఈ 369 రూపీస్ ఆఫర్ అనేది మనకి ఓన్లీ ఎన్ని డేస్ అవైలబిలిటీలో ఉంటుందంటే ఓన్లీ 5 డేస్ మాత్రమే. సో ఈ రోజు నుంచి
12వ తారీఖు వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది, డిసెంబర్ 12th వరకు మాత్రమే. ఓకేనా? కాబట్టి ఈ కోర్సును మీరు అవైలబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్విక్ రివిజన్ 360 అని టైప్ చేస్తే యాప్ మీకు కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి క్లాసెస్ వినండి.